వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతనంగా 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. చంద్రబాబు ఒక మాట చెప్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గుజరాత్ లో రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ 2024 రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ. సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. While our Honorable Prime Minister and other dignitaries leave this room, the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, to please address the gathering and share his vision on the occasion. Ladies and gentlemen, the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji. गुजरात के गवर्नर श्री आचार्य देवव्रत जी, गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, आंध्र प्रदेश के मुख्यमंत्री श्रीमान चंद्रबाबू नायडू जी, राजस्थान के मुख्यमंत्री श्रीमान भजनलाल शर्मा जी, मध्य प्रदेश के मुख्यमंत्री श्रीमान मोहन यादव जी, छत्तीसगढ़ के मुख्यमंत्री जी भी यहां देख रहा हूं मैं, गोवा के मुख्यमंत्री दिखाई दे रहे हैं और कई राज्यों के ऊर्जा मंत्री भी मुझे नजर आ रहे हैं. उसी प्रकार से विदेश के मेहमान जर्मनी की इकोनॉमिक कोऑपरेशन मिनिस्टर, डेनमार्क के इंडस्ट्री बिजनेस मिनिस्टर, मंत्रिमंडल के मेरे साथी प्रहलाद जोशी, श्रीपद नाइक जी और दुनिया के कई देशों से आए हुए सभी डेलीगेट्स, देवी और सज्जनों, भारतीयों को ही नहीं बल्कि पूरी दुनिया को लगता है कि भारत 21st सेंचुरी की बेस्ट बेट है. आप देखिए, इस महीने की शुरुआत में ही ग्लोबल फिनटेक फेस्ट का आयोजन हुआ. इसके बाद फर्स्ट सोलर इंटरनेशनल फेस्टिवल में दुनिया भर से लोग शामिल हुए. फिर ग्लोबल सेमीकंडक्टर समिट में दुनिया के कोने कोने से लोग भारत आए. इसी दौरान भारत ने सिविल एविएशन पर एशिया पैसिफिक मिनिस्ट्रियल कॉन्फ्रेंस के आयोजन का दायित्व निभाया. और अब आज यहां हम ग्रीन एनर्जी के फ्यूचर पर चर्चा के लिए जुटे हैं. फ्रेंड्स, मेरे लिए ये बहुत सुखद संयोग है कि गुजरात की जिस धरती पर श्वेत क्रांति, मिल्क रिवॉल्यूशन का उदय हुआ. వెల్కమ్ టు VVB9 న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతనంగా 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్ పాట్నా, బ్రహ్మపూర్ టాటానగర్, రూర్కెలా హౌరా, డియోగర్ వారణాసి, బాగల్పూర్ హౌరా, గయా హౌరా వంటి 6 కొత్త మార్గాలలో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. हरी झंडी दिखाते ही वंदे भारत टाटानगर पटना अपने प्रथम यात्रा पर रवाना. आप जैसा देख सकते हैं कितना उत्साह, यात्रियों के चेहरे पे मुस्कुराहटें बयान करते हुए यहाँ पे उपस्थित अतिथियों की उत्साह आज एक नई तस्वीर दिखाते हुए अंदर से बच्चे लोग, यात्री वीडियो बना रहे हैं इस ऐतिहासिक पल का, इस ऐतिहासिक क्षण का.
जिसका साक्षी हो रहे हैं। यहाँ पे में पहली किस्त का डिजिटल ट्रांसफर करने की कृपा करें महोदय, और आपकी तरफ से जोरदार तालियां होनी चाहिए। పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామ సాయిబాబా ఆలయ సమీప ప్రాంతంలో నూతనంగా నిర్మించిన శ్రీ బసవేశ్వరుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రాబోయే కాలంలో బసవేశ్వరుల విగ్రహ ఏర్పాటుతో దగ్గులూరు గ్రామం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. దగ్గులూరు గ్రామంలో విశ్వగురు మహాత్మా శ్రీ బసవేశ్వరుని వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడే ఆధ్యాత్మిక గురువులు చెప్పినట్లుగా పురాణాల్లో మరి బసవ పురాణం అనేది అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యతతో తెలుగులో రచించబడినటువంటి పురాణాల్లో ఒకటిగా మనందరికీ తెలిసినటువంటి పరిస్థితి. మరి ఎక్కడెక్కడో ఉన్నటువంటి బసవేశ్వరుని మరి యొక్క విగ్రహం ఈరోజు మన ప్రాంతంలో ఉండడం, అది కూడా ఈ యొక్క నేషనల్ హైవేకి మరి ఉన్నటువంటి ప్రాంతంలో ఎంతో మంది భక్తులకి మరి ఇది ఒక భవిష్యత్తులో ఒక బృహత్తరంగా ఒక పుణ్యక్షేత్రంగా వెలిగే విధంగా తీసుకోవడం అనేది కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ యొక్క విశ్వగురు బసవేశ్వరుని యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క దీవెనలు మనందరికీ కూడా చల్లగా మనందరం కూడా ఉండేటువంటి విధంగా ఉండాలని, మీరందరూ కూడా ఆయన యొక్క దీవెనలతో, ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారికి ఐశ్వర్య ఆనందోత్సాహాలతో, ముఖ్యంగా పాడి పంటలతో కరువు కటాక్షాలు లేకుండా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా ఆ బసవేశ్వరుని నేను కూడా కోరి సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించిన మంత్రి రామానాయుడు పాలకొల్లు పట్టణ 22వ వార్డ్ శెట్టిపల్లి వారి పేటలో 4.55 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారి నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు భూమి పూజ జరిపి ప్రారంభించారు. ముందుగా ఆ ప్రాంతవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు నుదుట కుంకుమ దిద్ది హారతులు ఇచ్చి దీవించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడారు. వార్డులో ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈ రోడ్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ చిన్నపాటి వర్షానికి కూడా మరి ఇక్కడ రోడ్డు డౌన్ అయిపోయి డ్రైనేజీ హైట్లో ఉండి మరి ఆ రోజు పనులు చేయమని చెప్పి ఆ రోజు మేము అధికారులకి, కాంట్రాక్టులకి ఎన్నిసార్లు విన్నవించుకున్న పని జరగనటువంటి పరిస్థితి. ఈ యొక్క శెట్టిపల్లి వారి పేట ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా ఈరోజు తీరుతూ ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 సంవత్సరాల నుంచి అవ్వనటువంటి రోడ్డుని ఈరోజు ఆ నిర్మాణాన్ని ప్రారంభించి కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క శెట్టిపల్లి వారి వీధే కాదు, ఇట్లా పాలకొల్లు పట్టణంలో అనేకమైనటువంటి రోడ్స్ కానీ, డ్రైనింగ్ కానీ, మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులన్నీ కూడా 14-19లో మరి అద్భుతంగా దగ్గర 140 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఆ రోజు చేస్తే 19-24-5 సంవత్సరాల్లో మరి అందులో 10% కూడా పనులు చేయనటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు ఏర్పడింది. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఈ పనులన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి, ఎందుకంటే నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మౌలిక వసతులు తీర్చేటువంటి విధంగా మేము పనులు చేస్తాము. అందుకు ఉదాహరణ ఈ రోడ్డు ప్రారంభోత్సవం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న కూడా మీరు చూశారు, ఏదైతే పాలకొల్లు మరి పట్టణానికి సంబంధించి ఏ మాత్రం వర్షం వచ్చినా కూడా అక్కడ బస్టాండ్ దగ్గర నుంచి, బ్రాడీపేట దగ్గర నుంచి, హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి ఇట్లా అన్ని దగ్గర ఒక 10-12 వార్డులు నీటిన ములిగేటువంటి పరిస్థితి. దగ్గరుండి పర్యవేక్షణ చేసి క్లియర్ చేయడంతో మొన్ననే ఒక విలేకరి గారు అన్నారు, హైయెస్ట్ రెయిన్ఫాల్ పాలకొల్లో పడింది. అంచేత అటువంటి టైంలో ఫొటోస్ తీద్దామనంటే నాకు పెద్దగా ఎక్కడ కూడా కనిపించలేదు. చాలా బ్రహ్మాండంగా బాగా మీ కమిషనర్ గారు కానీ, మన పార్టీ శ్రేణులు కానీ, మీ డైరెక్టర్ కానీ అన్నీ బాగా పనిచేసాయని చెప్పడం జరిగింది. అంటే అట్లా పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటే మార్పు వస్తుంది. మరి ఏదైతే ఈ కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి 4 సంవత్సరాల 9 నెలలు కూడా కష్టపడి పనిచేసి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పాలకొల్లు పట్టణ అభివృద్ధిని మళ్ళీ అగ్రస్థానం నిలబెట్టేటువంటి విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. విజయవాడ నగరంలోని కండ్రిక బోస్ నగర్ జర్నలిస్టుల కాలనీలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
విజయవాడ సిటీలో వరద నీరు దాదాపు తగ్గిపోయింది. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని మంత్రి తెలిపారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద ఉంది. అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలిసిందే బుడమేరు దగ్గర బీచ్ పట్టు 3 బీచ్లు, దానివల్ల విజయవాడ నగరంలో 32 డివిజన్లు, పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లు మెర్జ్ అయిపోయినాయి. ఆ మెర్జ్ కూడా 10 అడుగులు 9 అడుగులు 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది. అయితే ఫస్ట్ 10 రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాస్, జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన ఉన్న ఒక 10 వీధులు. అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న 10 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది. నిన్న మార్నింగే చెప్పా సాయంకాలం కల్లా పూర్తి చేస్తామని. ఆ విధంగా అధికారులు చేశారు. వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం. అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో పోయేతడిగా ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తవ్వేతడిగా చేయమని ఇప్పుడే ఆదేశించారు. అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జనరల్ కష్ట కాలనీ కూడా పూర్తిగా నిండిపోతాయి. ఈ సాయిబాబా నగర్లో అవన్నీ కూడా పోయినాయి. అయితే ఇక్కడంతా బురద ఇళ్లలో ఇప్పుడే చూసాను నేను. ఒక్కొక్క ఇంట్లో 4 ఇంచులు 3 ఇంచులు 2 ఇంచులు బురద ఉంది, రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా, ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి అన్నీ మొత్తం ఇక్కడికి పంపించుకున్నా. ఎన్ని ఉంటేనే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపించి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ. తర్వాత సైడ్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది ఇచ్చాను. ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా. అంటే జనరల్గా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో వాడే వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించాను. నేను అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్యాప్లు ఊటి తిప్పేసి వదిలేద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్కి మొత్తం 30 విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్కి మా ఇంటికి వచ్చారంట, మేము వెళ్ళాం తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ చేయమని. ఇంకోటి కూడా అడిగారు, సన్ అండ్ మదర్ ఒకే కార్డు ఉంది వాళ్ళకి. అయితే మదర్ వేరే సన్ వేరే, వేరు ఇళ్లలో ఉన్నారు, వేరు డోర్ నెంబర్లు, వేరు ఎలక్ట్రిసిటీ. అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు ఫీల్డ్లో తిరగటం వల్ల చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయో అవన్నీ అధికారులు చెప్తున్నా, అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు. ఒక 3 రోడ్లని యాక్చువల్గా కొట్టేయడం జరిగింది. నిన్న పోయే రోడ్డు కావచ్చు, లేదా బైపాస్ రోడ్డు, రింగ్ రోడ్డు కావచ్చు, 100 అడుగుల రోడ్డు, ఈ 3 రోడ్లని దాదాపు 50 దగ్గర కొట్టేసాం. కొట్టుకుంటే యాక్చువల్గా ఈ నీళ్ళని దాదాపు ఒక 61, 62, 63, 64 వీటిలో ఇంకట్టే ఉండిపోయాయి. ఇంకా 15 రోజులు నేను పోవు, ఇంత ఇబ్బంది లాగానే ఉంటుంది. ఎన్డీఏకు మద్దతు ఉపసంహరణ చేసుకుంటామని చంద్రబాబు ఒక మాట చెబితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు వైసీపీ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వాళ్ళు రాజీనామా చేయమని అడగట్లేదే, వాళ్ళు చేస్తాం. వాళ్ళు ఏ రకంగా చేస్తారు మాకు తెలుసులే, కానీ వాళ్ళు చేసినటువంటిది లెటర్లు, ఇచ్చినటువంటి లెటర్లు మళ్ళీ కోర్టులకు వెళ్ళి నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడండి, లేదా నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కాపాడండి, ఈ రకమైనటువంటి చీప్ ట్రిక్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్ చెప్తున్నాను. నేను చెప్పిన దాంట్లో కానీ మా పార్టీ స్టాండ్లో కానీ ఏదైనా తప్పు ఉంటే మీరు ఇప్పుడే అడగండి, చెప్పండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క జనతాదళ్ నితీష్ కుమార్ గారి 2 చేతి కర్రల మీద ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏ కర్ర పోయినా ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకో 4 సంవత్సరాలు 9 మాసాలు ఇంకా కాలం ఉంది. ఈ సమయంలో ఇటువంటి హుకుం జారీ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. నిజంగా ఆ రోజు కూడా మా మద్దతుతోనో లేదా మా అవసరంతోనో ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఉండుంటే డెఫినెట్గా అదే చేసేవాళ్ళం. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో చెప్పారు, దానికి ముందు ఎన్నికల్లో కూడా చెప్పారు. సో ఆ రకంగా ఆ మాట చెప్తే ఎందుకు ఆగదని అడుగుతా ఉన్నాం. ఈరోజు 3,000 కోట్లు 2,500 కోట్లు దేనికి ఇస్తామని చెప్పని అంటున్నారు? ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించడానికి, వాళ్ళకి వీఆర్ఎస్ సెటిల్ చేసి పంపించడానికి మీరు డబ్బు సాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్లాంట్ని ఏ రకంగా కాపాడాలి, ప్లాంట్ని ఏ రకంగా ప్రైవేటైజ్ కాకుండా చూడాలనేటువంటి దాని మీద ఏదైనా సలహాలు సూచనలు మీరు ఇచ్చుంటేనో, మీరు నిర్ణయాలు చెప్పుంటేనే బాగుండేది అనేటువంటిది
మేము చూస్తూ ఉన్నాం. నేను ఆ రోజు కూడా నేను గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు కూడా చెప్పా, నిజంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు అనకాపల్లి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆయన రాకముందే చెప్పాం, మీరు మోదీ గారితో ఒక ప్రకటన చేయించండి, వాళ్ళు మేము పోటీ కూడా పడాం, మేము విత్డ్రా అయిపోతాం అనేటువంటి మాట చెప్పాం. ఇది రాజకీయాలకి ఒక 5 సంవత్సరాల పదవి కోసం ఇంకో దానికోసం ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని ఏమి చేసినా సరే, ఎంత త్యాగం చేసినా సరే దానికి తక్కువే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి ఎప్పుడు మద్దతు పలుకుతూనే ఉంటుంది. దీన్ని కాపాడుకునేటువంటి దానికి మా వరకు ఎంతవరకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా అంతవరకు వెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం ఉత్తరాంధ్ర విశాఖ ప్రాంతానికే కాకుండా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశమని, అది రాష్ట్ర సెంటిమెంట్ తో ముడిపడి ఉందని, 32 మంది బలిదానాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తెన్నేటి విశ్వనాథం వంటి నాయకులు స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో కృషి చేశారన్న ఆయన, ఆ ప్లాంట్ కోసం రైతులు 32,000 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. అంత ప్రాధాన్యత ఉన్న స్టీల్ ప్లాంట్ ను 2008లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సుమారు 11,000 కోట్లతో కంపెనీని విస్తరించారని బొత్స చెప్పారు. విశాఖపట్నం క్యాంప్ ఆఫీసులో మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008వ సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న నేపథ్యంలో ఉన్న సందర్భంలో పరిశ్రమలకి మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసి సుమారు 11,000 కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్పాన్షన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా దీంట్లో బాలెన్స్లు దీనికి ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని, ప్రైవేట్కి అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేలెత్తి చుమ్మెట్టుకోవడమో కాదు ఈ సందర్భం. జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరు వేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాన్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం తీసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి, గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ తీసుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ని కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలోనూ కూడా మేము పాల్గొన్నాం, ఆ కార్యక్రమాలు చేస్తాం. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో పాటు ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి అందులో గత ఏడాది 5 కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత గత ప్రభుత్వం హయాంలో సీఎం వైఎస్ జగన్ది అని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. మళ్ళీ వైఎస్ జగన్ సీఎం అయి ఉంటే ఈ ఏడాది కూడా మరో 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చి ఉండేవని, కానీ కూటమి ప్రభుత్వం నిర్వాహకం వల్ల అది జరగలేదని ఆయన ఆక్షేపించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఈ ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లు అనుమతిస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్ వెల్లడిస్తే అవి వద్దంటూ ప్రభుత్వం లేఖ రాయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కేవలం జగన్ గారికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే చంద్రబాబు పని చేశారని దిగిబట్టారు. రానున్న రోజుల్లో
మరో 7 మెడికల్ కాలేజీలు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ శంకుస్థాపన శాంక్షన్లు అన్నీ కూడా రావడం జరిగింది. కానీ అవి కూడా ఈ రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్కి అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్కి కట్టబెట్టే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే పేద ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఈ వైద్య విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయే విధంగా ఉంది. అప్పుడు వీళ్ళ ప్రతిపక్షంలో ఉండగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఈ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారో ఇందులో కొన్ని సీట్లు ఎన్ఆర్ఐ కోటా అని అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా కింద ఇచ్చి వాళ్ళు స్వయం సమృద్ధి అంటే సెల్ఫ్ సఫిషియెంట్ మేనేజ్మెంట్కి ఏ రకంగానూ ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్గా ఇబ్బంది రాకుండా ఏ మెడికల్ కాలేజీకి ఉండే విధంగా వారు జీవేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేస్తామని ఎలక్షన్ ముందు మరి చాలా వాగ్దానాలు చేశారు. మొత్తం అన్ని సీట్లు కూడా పేద ప్రజలకే వచ్చేలా చేస్తాం. మరి ఈ రోజున అందులో ఒక్కటి కూడా పేద విద్యార్థికి రాకుండా మొత్తం వీళ్ళందరికీ కూడా గుండు సున్నా చుట్టే విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమైతే మరి మారుమూల గ్రామాల్లో కూడా వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ కూడా హెల్త్ క్లినిక్ పిహెచ్సి ప్రతి మండలానికి కూడా 2 ఉండాలని గతంలో 30 పడకల ఆసుపత్రిగా ఉన్న హాస్పిటల్ అన్నీ కూడా ఉదాహరణకు మా అనపర్తి లాంటి ప్రాంతంలో కూడా దాన్ని 100 పడకల ఆసుపత్రిగా డెవలప్ చేయడమే కాకుండా మాకు సుమారు 13.5 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వడమే కాకుండా మరి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. అంతేకాకుండా 23 మంది స్పెషలిస్ట్ వైద్యులను కూడా అనపర్తి మరి 100 బెడ్స్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మున్సిపల్ చైర్పర్సన్ రాఘవేంద్ర పార్టీ మారటంతో తీవ్రంగా ఖండించిన మున్సిపల్ కౌన్సిలర్ మనోహర్. జగ్గైపేట పట్టణంలో కన్నతల్లి లాంటి పార్టీని మార్చిన జగ్గైపేట మున్సిపల్ చైర్పర్సన్ రంగాపురం రాఘవేంద్రరావు వైసీపీ నుండి టీడీపీలో చేరడాన్ని ఖండించిన వైసీపీ 5వ వార్డు కౌన్సిలర్ మనోహర్. అసలు రాఘవేంద్ర ఎవరో జగ్గైపేట నియోజకవర్గం ప్రజలకు తెలియదు. అలా తెలియపరిచి రాఘవేంద్రకు రాజకీయ వైభోగం అందించిన జగ్గైపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను. అలాంటి బానుని నమ్మించి మోసం చేసి ఇలా పార్టీలు మార్చే వ్యక్తులను నమ్మక ద్రోహం చేయటం అంటారు. ఇది హేయమైన చర్య. అసలు మీరు వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు వైసీపీ ద్వారా పొందిన కౌన్సిలర్ పదవికి చైర్మన్ పదవికి రాజీనామా చేసి పార్టీని మారాలని సూచించారు. ఈ రోజున జగ్గైపేట మున్సిపల్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారి సహకారంతో మున్సిపల్ చైర్మన్గా రంగాపురం రాఘవేంద్ర గారు గెలవడం జరిగింది. మేమందరం కూడా 17 మంది పాలకవర్గ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వంలో జగ్గైపేటలో 30 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాఘవేంద్ర గారికి తెలుసు. మరి ఈరోజు ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించటం, ఆయన అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటాం, వరదల్లో 74 సంవత్సరాలు వయసు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు, ఆయన పనితీరు బాగుందంటాం హాస్యంగా ఉంది. ఇది ఒక హేయమైన చర్య, నీతివంతమైన చర్య కాదు. ఎందుకంటే పార్టీలు మారటం రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని ఇప్పుడు అన్ని రకాల పార్టీలు కూడా విశ్లేషణలు చేస్తూ ఉన్నాయి. మరి మన జగ్గైపేటలో చదువుకున్న వ్యక్తి అయి ఉండి రంగాపురం రాఘవేంద్ర గారు ఈ విధంగా ఏ ప్రజలైతే ఏ వార్డు ప్రజలైతే ఉదయభాను గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద మీకు అవకాశం ఇచ్చి ఓట్లేసి గెలిపించారో ఆ ప్రజలకు ఏ రోజైనా మీరు నేను పార్టీ మారుతున్నానని చెప్పారా? ఆ వార్డులో ప్రజల అంగీకారం ఉందా? మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించటం, అలాగే ఆయన రాజధాని ముడిముక్కలుగా చేశారని విమర్శించటం, గతంలో చేసిన సంక్షేమాలు అన్నీ పోయినాయి. మీ నోటితోనే మీరు జగన్ గారు మంచి నాయకుడని, గాంధీ గారి తర్వాత అంతటి వ్యక్తి అని, మరి తర్వాత ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ కానీ అవి కానీ జరిగితే జగన్మామ జగన్మామ అని చెప్పేసి మీరు కూడా పాటలు పాడినటువంటి సందర్భం కూడా ఉంది. అవన్నీ మర్చిపోయారా మీరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉండి ఈ ప్రభుత్వం పనితీరు బాగుందని మీకు అనిపిస్తే ఈరోజు చైర్మన్గా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీరు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి. చైర్మన్ పదవికి, వార్డు కౌన్సిలర్ పదవికి మీరు రాజీనామా చేసి ఎవరైతే మీతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లుగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారో మీరందరూ కూడా రాజీనామా చేసి ఫ్యాన్ గుర్తు మీద
తీసుకున్నటువంటి ఈ పదవుల్ని మీరు వదిలేసి మీరు ఎన్నికలకు వెళ్లాల్సిందిగా నేను సూచిస్తా ఉన్నాను. లేకపోతే దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇవాళ లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఉదయభాను గారికి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, మేమంతా కూడా కట్టుబడి ఉంటాం. జగ్గైపేటలో ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 మంది కౌన్సిలర్లో ఒక 2 కౌన్సిలర్లు ఒక చైర్మన్ వెళ్ళిపోయినంత మాత్రాన ఇంకా మా యాక్టివిటీస్ ఏం తగ్గవు. ఖచ్చితంగా బలంగా పార్టీ తరఫున నిలదీస్తాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రాచపల్లి వద్ద ఏలూరు కాలువకు భారీ గండి. అనకాపల్లి జిల్లా మాకవరంపాలెం మండలం రాచపల్లి కూడలి వద్ద ఏలేరు కాలువ భారీ గండి పడింది. గతంలో పలుమార్లు గండి పడగా అదే చోటే ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో భారీ గండి పడి నీరంతా పక్కనే ఉన్న జాగరాల గడ్డలోకి పోతుంది. ఈ నీటితో కోడూరు నగరం వరి పొలాలకు ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి జంక్షన్లో 7 రోజులు 12 గంటల నుంచి అన్న సమాజం గారికి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఒక అల్లిమాను మామూలు పాకదారికి వచ్చేటప్పుడు కొంచెం కన్నం పెట్టిందండి. దాని తర్వాత చూస్తే ఒక గంటలో 9:30 కల్లా పెద్దది అయింది. అయితే వాటర్ ఫ్లోయింగ్ గడ్డలోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏం జరగలేదు. అలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు పనులు ఏమైనా చేస్తున్నారా? ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి విఆర్ఓ గారు వచ్చారు, పనులు మొదలు పెట్టారు. జీవీఎంసీ వాళ్ళు వచ్చి పనులు మొదలు పెట్టారు. ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ జాతీయ అధ్యక్షులు అశోక్ సింగ్ జోడాన్, ఉత్తరప్రదేశ్ ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు, ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్ల మాల్యాద్రి నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు, ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచులు సంఘం ఉపాధ్యక్షులు కసుకుర్తి శ్రీనివాసరావు ఇటీవల కాలంలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరదల వలన నష్టపోయిన జగ్గైపేట నియోజకవర్గంలోని జగ్గైపేట మండలం తక్కెళ్లపాడు గ్రామ పంచాయతీ, గరికపాడు, బోదవాడ గ్రామ పంచాయతీలోని రెడ్డి నాయక్ తండా, అన్నవరం గ్రామాలలో పర్యటించి వచ్చిన వరద ప్రాంతాల్లోనూ తిరిగి అక్కడ రైతుల పరిస్థితి తెలుసుకుని వరదల వల్ల నష్టపోయిన ఇళ్లను, రోడ్లను పరిశీలించడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రైవేట్ ఆస్తులు మరియు ప్రభుత్వం ఆస్తులు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లినట్టు అంచనా వేయడం జరిగింది. అందుకని ఈ ప్రాంత రైతులకు సంబంధించిన భూములలో మెరక వేసి మట్టిని తొలగించుటకు పూర్తిగా NGNRIGS నిధులను ఇవ్వాలి. ఇల్లు నష్టపోయిన వారికి IAY గృహాలను మంజూరు చేయాలని, సీసీ రోడ్స్ మరియు మురికి కాలువలకు మంచినీటి సౌకర్యానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మా వీడియో తీస్తున్నా. మీ ఊరు రావాలంటే లెక్కలను భయపడుతుంది మీ వాళ్ళ ఉన్నాయి సార్, ఇడ్లు చుట్టూ రాళ్ళు ఉన్నాయి, మొత్తం బుడిపేశారు, రోడ్ పోయించారు. దాని తర్వాత ఇంకా వరద వచ్చి మొత్తం కొట్టపోయింది. ఇవ్వండి మన ఉన్న ప్లేస్ రాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పు తాళ్ల గ్రామంలో భారీ చోరీ జరిగింది. సెంటర్లో ఉన్న శ్రీ దుర్గా జ్యువెలరీ అండ్ బ్యాంకర్స్ దుకాణంలో సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులను అపహరించుకుపోయారు. ఇందులో తాకట్టు బంగారం కూడా ఉన్నట్టు తెలిసిందే. దుకాణంలోని సీసీ కెమెరాలకు సంబంధించి హార్డ్ డిస్క్ ను కూడా తీసుకెళ్లడంతో పక్కా ప్లాన్ గా ఈ చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం మండలంలోని రామన్నపాలెంలో ఓ ఇంటి తాళం పగలగొట్టి 8 కాసుల బంగారం అపహరించుకుపోయారు. ఆనవాళ్లు లేకుండా కెమెరాలకు సంబంధించి హార్డ్ డిస్క్ కూడా అపహరించుకుపోయారు.
ఈ చోరీ వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే జ్యువెలరీ షాప్లో దొంగతనం జరగటం, సీసీ కెమెరాలకు సంబంధించి హార్డ్ డిస్క్ కూడా తీసుకువెళ్లడంతో ఈ 2 చోరీలు ఒకే గ్యాంగ్ చేసి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రై చేసాడు అయితే అందరికీ నమస్కారం. ఈరోజు ఈ తూర్పుతాళ్ళు పంచాయతీ చెందిన విజయసాయి బ్యాంకర్స్, దుర్గా బ్యాంకర్స్ అంటారు. దీంట్లో దొంగలు పడి నేరం జరిగిన మాకు వచ్చిన సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు మొగల్తూరు రావడం జరిగింది. ఇప్పుడే క్లూస్ టీము కూడా రప్పించడం జరిగింది. ముఖ్యంగా ఇంకా ఏం పోయావనేది వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని ఎంత మేరకు పోయింది అనేది మీకు తదుపరి 1 అవర్ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దీనికి డాగ్ స్క్వాడ్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇది వెంటిలేటర్ నుంచి అఫెన్స్ చేశారు. రీర్ సైడ్ నుంచి వచ్చి వెంటిలేటర్లో ఎంటర్ అయ్యి నేరం చేసేలాగా ఉంది. అయితే మిగతా చాలా వరకు బంగారం 50 lakhs వరకు లాకర్లో ఉంది, ఇంటాక్ట్గా ఉంది, అదేం పోలేదు. అదేవిధంగా ఇంకో సొరుగులో ఉన్న 200 grams బంగారం కూడా పోలేదు. కొంత ఈ తాకట్టు పెట్టే బంగారం పోయిందని అంటున్నారు. దాని మీద లిస్ట్ అవుట్ చేస్తున్నాం. టోటల్ బంగారం ఎంతో, దాని విలువ ఎంతో మీకు ఎఫ్ఐఆర్ తీసుకుని తదుపరి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది సైబర్ క్రైమ్ అన్నారు, అది జరిగింది వాస్తవం. దాని గురించి కంటిన్యూగా సైబర్ మిత్ర ద్వారాగా ఎలర్ట్ చేస్తున్నాం. అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇటీవల కాలేజీల్లో కూడా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రూరల్ ప్రాంతాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అవేర్నెస్ అనేది చాలా అవసరం. సైబర్ నేరాల గురించి అది అవేర్నెస్ కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్ట్ చేస్తాం. అదేవిధంగా నేరాలు కూడా కొన్ని నేరాలు జరిగాయి. మీకు ఆ ప్రాపర్టీ అఫెన్సులు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, కొన్ని కేసుల్లో క్లూస్ ఉన్నాయి, అవన్నీ త్వరలో డిటెక్ట్ చేస్తామండి. ఈ కేసు కూడా ఈ క్లూస్ టీము ద్వారాగా కొన్ని ప్రింట్స్, ఛాన్స్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ కూడా లభ్యమయ్యాయి. దాన్ని బట్టి మోడస్ ఆపరెండి అయితే ఎంఓ అయితే త్రూ వెంటిలేటర్ అండి. ఇది రేరెస్ట్ ఎంఓ అంటారు దీన్ని. వెంటిలేటర్ నుంచి ఎంటర్ అయ్యి దొంగతనం అనేది రేరెస్ట్ కేసు ఇది. దీని మీద మేము మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అర్నా నయం అస్మి ఐపీఎస్ వారు ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో డాగ్ స్క్వాడ్ సర్వీసెస్ కూడా యూటిలైజ్ చేసుకుంటాం. కేసు ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.